హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రిన్స్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్. అంటే ప్రిన్స్ కట్ ఫ్రంట్ క్లోజ్లో వస్తుందండి, బ్యాక్ ఓపెన్లో వస్తుంది. ఎప్పుడైనా సరే ప్రిన్స్ కట్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఏంటంటే చాలా బాగా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది. ముందు కటింగ్ కూడా మంచిగా ఉండాలి. ఓకే, ఈ విధంగా చంక దగ్గర నుంచి అటాచ్ చేయండి. ఎప్పుడైనా సరే మనకి సైడ్స్ అటాచ్ చేసేటప్పుడు ఇట్లా చంక దగ్గర నుంచి అటాచ్ చేసుకుంటే ఏంటంటే కిందకు వచ్చేలాకి కొంచెమైన క్లాత్ మనకి ఎక్స్ట్రా వస్తుందండి. అదే కింద నుంచి నడుము దగ్గర నుంచి మనం అటాచ్ చేస్తే ఏంటంటే చంక దగ్గర పట్టేసినట్లుగా లూజుగా తిత్తులుగా వస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే పైనుంచి చంక దగ్గర నుంచి కిందకి స్టిచ్ చేయటం నేర్చుకోండి. అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అండి ప్రిన్స్ కట్ బ్లౌజ్కి. ఎప్పుడైనా సరే మనకు రాదు ఈ ప్రిన్స్ కట్లు, ఎందుకు వచ్చిన తలనొప్పిరా బాబు అనుకోవద్దండి. అసలు మెయిన్ ఇప్పుడు వేసుకుంటుందే అందరూ ప్రిన్స్ కట్ కాబట్టి మనం అది రాకుండా అస్సలు ఉండకూడదు. కంపల్సరీ నేర్చుకోవాలండి. ఏదైనా రాదనుకోకూడదు, కంపల్సరీ వస్తుంది. ఓకే, చెయ్యాలి అనే తపనుంటే ఏదైనా సాధించుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే నేను వన్ సైడ్ అటాచ్ చేస్తాను కదా, రెండో సైడ్ కూడా నేను మీకు వీడియో నిదానంగా పెట్టి చూపిస్తున్నాను. ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తే ఏంటంటే మీకు అర్థం కాదని నిదానంగా చూపిస్తున్నాను. నాకు ఎంత ఎక్స్ట్రా వచ్చిందనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే ప్రిన్స్ కట్ వేసేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇట్లా స్టిచెస్ డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఇదే మధ్యలో పైపింగ్ కూడా ఎలా వేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. అంటే డబుల్ ఫుట్ మీదే, అంటే మనకి సింగిల్ పాదం అవసరం లేకుండానే ఇలా డబుల్ పాదంతోనే ఎలా వేసుకోవాలని చూపిస్తాను. చూడండి, షేప్ మంచిగా వచ్చింది కదా. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. అయినా సరే ప్రిన్స్ కట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కదా, దాన్ని ఇలా సింపుల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో మనకి ఏమి తగ్గేది